నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించి కుటుంబ సభ్యులతో కానివ్వండి, మీ పార్ట్నర్ తో కానివ్వండి, మీ ఫ్రెండ్స్ తో కానివ్వండి, మీ కొలీగ్స్ మధ్యలో కానివ్వండి, కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. వర్క్ స్పేస్ లో కేర్ అయితే తీసుకోండి. ఎందుకంటే మేబీ మీ సేల్స్ చూసో లేకపోతే మీ గ్రోత్ చూసో కొంచెం కొలీగ్స్ కొంచెం అంటే వీళ్ళకే ఎప్పుడు చూసిన గ్రోత్ అనేది ఉంది, మాకు ఎలాంటి గ్రోత్ లేదు, నీకు ఛాన్సెస్ బాగున్నాయి అన్నట్టుగా మిమ్మల్ని అంటే మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఉంటారు. మీ వర్క్ స్పేస్ లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి అన్ని రంగాల్లో ఉన్న వ్యాపారస్తులకి ఈ వీక్ లో చాలా అనుకూలంగా ఉండబోతుంది. కెరియర్ పరంగా చూసుకుంటే కనుక కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కి సంబంధించి, ప్రమోషన్స్ కి సంబంధించి, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్, అలాగే ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి, సాలరీ ఇంక్రిమెంట్ కి సంబంధించి అన్ని చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ధనుసు రాశికి సంబంధించి లవ్ విషయాల్లో మాత్రం మీ దాంపత్య జీవితంలో కావచ్చు, లేకపోతే లవ్ లైఫ్ లో కావచ్చు, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, మీ పార్ట్నర్స్ ఇద్దరి కంటే కూడా ఒకరికంటే కూడా వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల కారణం చేత కూడా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రిలేషన్షిప్ లో వాల్యూ లేకుండా, ఇంపార్టెన్స్ లేకుండా, లవ్ లేకుండా వీళ్ళతో జర్నీ కంటిన్యూ చేసే కంటే కూడా వీళ్ళ నుంచి విడిపోవడమే మంచిదని చెప్పేసి భావిస్తారు. కొంతమంది విడిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ తో దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలను అయితే తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ళు కొంచెం ఆలోచించండి. టెంపరీగా కావచ్చు, పర్మనెంట్ గా కావచ్చు, మీరు ఎక్కడైతే ఉన్నారో మీ వాళ్ళతో కలిసి అక్కడి నుంచి మీరు దూరంగా శాశ్వతంగా విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. వేరే వాళ్ళ దిష్టి కూడా మీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా కూడా ఎవరికైతే షోల్డర్ పెయిన్స్ కావచ్చు, నీ పెయిన్స్ కావచ్చు, స్పైనల్ ఇష్యూస్ కావచ్చు, మైగ్రేన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీక్ లో. అండ్ ఆలోచించండి, ఎప్పుడు ఏ పని చేసినా కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడులు మాత్రం బాగా కలిసి వస్తాయి. ఆల్ ది బెస్ట్.